నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి గుడిలో ఇక్కడ దీని ప్రాముఖ్యత ఏంటి? ఓం శివశక్తి నమః. ఇది శ్రీ శివశక్తి అర్ధనారీశ్వర స్వామి మరియు హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే దేవాలయాలలో ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మరి ఇక్కడ ఏంటి అంటే గనక ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి, ఎక్కడైనా శివాలయంలో శివుడు, అమ్మవారి ఆలయాల్లో అమ్మవారు ఉంటుంది. ఇక్కడ మాత్రమే వాళ్ళిద్దరు ఏకశిలా విగ్రహ రూపంలో ఉంటారు. ఉన్నా కూడా అంటే ఉన్నాయని మనం చెప్పుకోవడము లేదా ఎక్కడో తమిళనాడులో ఒకటి ఉందంటారు, ఎక్కడో చూడడం తప్ప మనకు అంత తెలియదు అన్నమాట. ఇక్కడ మాత్రమే ఇట్లా ఉంది, హైదరాబాద్ లో మొత్తానికి ఎక్కడా లేదు. మరి ఎందుకు ఇట్లా కట్టించారు అంటే గనక ఈ ఆలయం నిర్మాణం చేయకముందే ముందుగా ఇక్కడ స్వయంభూ రూపంలో ఇంతకుముందు మీరు అన్నట్టుగా నాగమద్ర దగ్గర అమ్మవారు వెలిసిందంట. వెలిసి వాక్కు రూపంలో చెప్పింది మా చైర్మన్ గారికి ఏంటంటే ఈ ప్రపంచానికి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు శివపార్వతులు, జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం అంటారు. అంటే పార్వతీ పరమేశ్వరులు ఈ ప్రపంచానికి తల్లిదండ్రులు. అయితే వాళ్ళని ఎక్కడ చూసినా వేరువేరుగా పూజిస్తున్నారు. శివాలయాల్లో శివలింగం స్వామివారి రూపంలో ఉంటుంది. అక్కడ పానవట్టం అమ్మవారి రూపం అంటారు కానీ ఎవరికి ఆ భావన కలగదు. వెళ్ళగానే ఓం నమః శివాయ అని చెప్పి శివుని మాత్రమే పూజిస్తాము. అమ్మవారి ఆలయాల్లో అమ్మవారు ఉంటుంది. అట్లా కాకుండా మీరిద్దరు వాళ్ళిద్దరిని ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేసి పూజించాలి అని చెప్పేసి అమ్మవారు ఆదేశం ఇచ్చిందంట. ఇస్తే వాళ్ళు ఇట్లాగా నిర్మించారు. అదన్నమాట ఇక్కడ విశిష్టత. ఇక్కడ గుళ్ళో కూడా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ వినాయకుడు విగ్రహాలు లేవు, ఓన్లీ పెద్దమ్మ తల్లి విగ్రహం ఉంది. రాగానే అంటే ద్వారపాలకురాల్లాగా మళ్ళీ తర్వాత ఇక్కడ హేమలాంబ నల్లపోచమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి కూడా ఉన్నారు. ముందు నాగమాత ఉన్నారు. అంటే దాని గురించి చెప్పండి. అక్కడ పెద్దమ్మ తల్లి, ఇక్కడ చిన్నమ్మ తల్లి అని రాసింది. ఆ పెద్దమ్మ తల్లి చిన్నమ్మ తల్లి అని పేరు ఎలా వచ్చింది? అయితే ఇక్కడ ఏంటంటే పెద్దమ్మ తల్లి ముందుగా మనకు అమ్మవారు వాక్కు రూపంలో ఆదేశించి వచ్చిందని చెప్పాం కదా. వాక్కు దేవతగా అమ్మవారికి నాలుక బయట పెట్టి అక్కడ పెట్టారన్నమాట ముందుగా. అది ఒక సింబాలిక్ గా. అయితే అమ్మవారు పెద్దమ్మ తల్లి రూపంలో ఆదేశం ఇచ్చింది. ఇస్తే ముందుగా ఏంటి ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లిని ప్రతిష్ఠించాలని చెప్పి ముందుగా చెప్పిందట. అందుకే ఆవిడ ప్రతిష్ఠించి ఎవరు చెప్పారు? పెద్దమ్మ తల్లి చెప్పింది. చెప్పడం ద్వారా పెద్దమ్మ తల్లి చెప్పింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రేణుకాదేవిని ఏమంటారు వాళ్ళు? చిన్నమ్మ అని పిలుచుకుంటారు. ఇక్కడ ఉండదు, ఇక్కడ చిన్నమ్మ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఎందుకు ఎట్లా పిలుస్తారంటే అమ్మవారు చెప్పింది మాకు, మేము ఇంత ప్రేమగా చూసుకుంటాను కాబట్టి అమ్మవారిని చిన్నమ్మ అని పిలుస్తారు. ఇక్కడ మాత్రమే అట్లా ఎల్లమ్మ తల్లి. ఇక్కడ ముందు కూడా అమ్మవారి ముందు నాగమయ రూపంగా అనిపిస్తుంది కానీ మట్టం మీద మాత్రం అమ్మవారి పాదాలు ఉన్నాయి. అంటే నాగమయన నాగలక్ష్మి అమ్మవారు, అది అమ్మవారు పెద్దమ్మ తల్లి. అక్కడ స్వయంభూ పెద్దమ్మ తల్లి వెలిసింది, అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ నాగమ్మ ఏంటంటే గనక ఈ ఆలయం కట్టేటప్పుడు ముందుగా అక్కడ ప్రారంభించినప్పుడు నాగదేవత వచ్చిందంట. అక్కడికి ముందుగా నాగదేవత వచ్చి వాళ్ళకు ఇట్లా నిర్మించాలనేటువంటిది సూచనగా చెప్పిందట. పడగ చూపిస్తే అట్లాగే అమ్మవారిని అట్లా ప్రతిష్ఠించారు. నాగదేవత దగ్గర పెద్దమ్మ తల్లి కింద అట్లా. ఇక్కడ అన్ని ముడుపులు కూడా కట్టి ఉన్నాయి వేప చెట్టుకి. దాని ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ చాలా విశిష్టతలు, ఇట్లాగా ఎన్నో విశేషాలు ఉన్నాయి మా దేవాలయంలో. అవి ఏంటంటే గనక ఇక్కడ అమ్మవారి ఆదేశం మేరకు ఆలయం నడుస్తుంది కాబట్టి ఈ యొక్క ముడుపులు ఏంటంటే గనక ఈ ఆలయానికి నవశక్తి ప్రతిష్టాపన చేయించారు. అంటే ఈ ఆలయం చుట్టూ కూడా 9 మంది దేవతా శక్తుల్ని ప్రతిష్టాపన చేయించారు. ఎవరైతే ముడుపు కట్టి అమ్మవారికి ముడుపు కట్టి 9 ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు అనుకునేటువంటి సంకల్పం నెరవేరుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకత. శక్తి ఆలయం, అందుకే ఎక్కడ చూసినా నల్లగా కనిపిస్తుంది ఆలయం అంతా. అమ్మవారు శివశక్తి అనే ఉంది, ఎక్కడ చూసినా శివశక్తి అనే ఉంది. మెయిన్ బోర్డుకు మాత్రం అర్ధనారీశ్వర స్వామి అని మాత్రమే ఉంది. శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నమాట. అట్లా చాలా విశిష్టత. ఇక్కడ మనం శ్రీచక్రాన్ని ఆలయం మండపంలో పైన చూస్తే శ్రీచక్రం దర్శనం ఇస్తుంది. ఇదేంటంటే మనం ఆలయం లోపలి ప్రవేశం చేయగానే మనశ్శాంతి అనేటువంటిది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈ ఆలయం అంతా కూడా శివశక్తి శ్రీచక్ర ఆవరణలో ఉందన్నమాట. అందుకే ఆలయం అంతా కూడా శ్రీచక్రం యొక్క శక్తి అనేటువంటి ప్రసరించడం ద్వారా ఎక్కడ చూసినా మనశ్శాంతిగా అనిపిస్తుంది లోపలికి అడుగు పెట్టగానే. అట్లా ఎన్నో విశేషాలు మన యొక్క దేవాలయంలో మనం దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక విశిష్టంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ ఆలయం లోపల ఎన్ని గుళ్ళు ఉన్నా కూడా ధ్వజస్తంభం మాత్రం ఒకటే ఉంటుంది కదా. లోపల మూల విరాటి ఏదైనా కూడా వినాయకుడు అట్లా చుట్టూ ఎన్ని పెట్టినా కూడా ధ్వజస్తంభం ఒక్కటే ఉంటుంది. కానీ ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి. దాని గురించి కాస్త చెప్పండి. అంటే ఇక్కడ వీళ్ళు ఇలాగ నిర్మించాలి. ఇప్పుడు దేవాలయం అనేటువంటిది ఒక ప్రముఖమైనటువంటి పండితుల ద్వారా నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే అమ్మవారి ఆదేశం మేరకు అన్నమాట. ముందుగా ఒక ఆలయాన్ని కట్టించాలంటే అట్లాగా ఒకటే ఆలయాన్ని నిర్మించాలి అక్కడ అమ్మవారిది. అదైన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల సంవత్సరం తర్వాత ఇక్కడ పక్కనే ఇంకొక ఆలయం అనేసరికి ఆలయం వేరుగా మళ్ళీ ఈ ఆలయం వేరుగా నిర్మించారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి ఇక్కడ ధ్వజస్తంభము, అక్కడ ఉన్నటువంటిది అక్కడ. ఇంతకుముందు మీరు గణపతి లేదు అన్నారు, ఆ గణపతిని కానీ ప్రతి ఒక్కటి అమ్మవారి ఆదేశం మేరకే. ఏ దేవాలయం ఏ అమ్మవారిని ప్రతిష్ఠించాలి, ఎట్లా పూజించాలి, ఎవరెవరిని ప్రతిష్టాపన చేయాలనేటువంటి ప్రతి ఒక్కటి కూడా అమ్మవారు వాళ్ళకు ఆదేశం ఇస్తుందంటారు. ఆ ఆదేశం ప్రకారమే ఇక్కడ కట్టించడం జరుగుతుంది అన్నమాట. అట్లాగా
చుట్టూ చూసుకున్నా కూడా అన్ని శివపార్వతులు కలయికనే, వాళ్ళ తాండవం కానీ వాళ్ళ రూపాలు కానీ, ఆలయ మెయిన్ డోర్ ని చూసినా కూడా మూల విరాట్ ముందున్న ఆ డోర్స్ కూడా దాని మీద కూడా చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది కదా. మొత్తం శివశక్తికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే శివశక్తి అంటే వాళ్ళ ద్వారానే ఈ ప్రపంచం అనేటువంటిది ఇలా నడుస్తుంది, తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళే అని చెప్పేసి ఎక్కడ చూసినా కూడా ఈ ఆలయం అంతా కూడా శివశక్తి ప్రాధాన్యంగా, అంటే రెండు శక్తులు, రెండు అతీతమైనటువంటి శక్తులు ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారన్నమాట. అట్లా అని చెప్పేసి వాళ్ళని ఎక్కడ చూసినా వాళ్ళే మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ శివరాత్రికి ఎట్లాంటి ఉత్సవాలు ఉన్నాయి గుళ్ళో? మన దేవాలయంలో శివరాత్రి పంచాహ్నికము అనగా 5 రోజుల పాటుగా నిర్వహిస్తారు. అందులో మొదటి 3 రోజుల పాటుగా విశేష పూజా కార్యక్రమాలు, స్వామివారికి మండపారాధనలు, హోమాలు, చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సరిగ్గా శివరాత్రి నాడు బుధవారం నాడు సాయంకాలము స్వామివారికి కళ్యాణము, అటు తర్వాత మళ్ళీ నక్షత్ర హారతులని ఇట్లా చాలా విశేష పూజలు ఉంటాయి. ఆ మరుసటి నాడు చాలా విశిష్టత. బుధవారం నాడు కళ్యాణము, అటు తర్వాత కళ్యాణానంతరం వచ్చేటువంటి గురువారం నాడు ఉదయం 8 గంటల ప్రాంతంలో స్వామివారికి నిజరూప దర్శనంతో అభిషేకం ఉంటుంది. సంవత్సరానికి 2 సార్లు మాత్రమే అట్లా అభిషేకం చేస్తారు. అది ఎప్పుడంటే కార్తీక పౌర్ణమి నాడు, మళ్ళా శివరాత్రి అయినటువంటి మరుసటి రోజు. ఆ రోజు ఏంటంటే మనకు మామూలుగా అభిషేకం చేసేటప్పుడు దర్శనాలు ఉండవన్నమాట. 4 గంటలకు అభిషేకాలు జరుగుతాయి. అమ్మవారు ఉంది కాబట్టి డోర్ క్లోజ్ చేసి లోపల మేము పంతుల ద్వారా అభిషేకం జరిగిపోదు. కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వాళ్ళకు వస్త్రాలన్నీ తీసేసి వ్యవస్థ అంటే స్వామివారికి నిజరూప దర్శనం ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనకు చూపించి విధమైనటువంటి ద్రవ్యాలచే అభిషేకాలు నిర్వహిస్తారు. అట్లా కేవలం సంవత్సరం 2 సార్లు మాత్రమే చూసేటువంటి అవకాశం కలుగుతుంది. అది మరి శివరాత్రి అయిన తర్వాత మరుసటి రోజు నాడు ఉంటుంది అన్నమాట. అది ఆ తర్వాత మళ్ళీ వచ్చే గురువారం మళ్ళీ శుక్రవారం నాడు ఉద్వాసన కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు అనేటువంటివి ముగుస్తాయి. డేట్ వైజ్ కూడా షెడ్యూల్ ఉంది. షెడ్యూల్ ఉంది. పాంప్లెట్ లో ప్రతి ఒక్క రోజు ఏ పూజలు ఏ కార్యక్రమాలు జరుగుతాయి అనేటువంటిది అన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఓన్లీ శివరాత్రికనే కాకుండా ప్రతిరోజు కూడా విశేష పూజలు దేవాలయంలో నిర్వహిస్తారు. ఇక్కడ ఏంటంటే కనుక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళ తల్లిదండ్రులైన కారణం చేత ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణము పచ్చతోరణం అన్నట్లుగా రోజు సోమవారం ఒక రకంగా, మంగళవారం ఒక రకంగా, బుధవారం ఒక రకంగా ప్రతిరోజు విశేషంగా పూజలు ఉంటాయి. వేరే మనం మామూలుగా ఆలయాలు ఏ ఆలయాలని ముందుగా వాళ్ళకు దీపారాధన ముందు షోడశోపచార పూజ చేసిన తర్వాత దర్శనాలు ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా. ఇప్పుడు సోమ శుక్రవారం నాడు అభిషేకాలు ఉంటాయి అన్నమాట. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను బయట పెడతారు. వచ్చిన ప్రతి ఒక్కరిచే పాలు, పెరుగు మొదలైనటువంటి ద్రవ్యాలచే అభిషేకాలు నిర్వహిస్తారు. సోమవారం మరియు శుక్రవారం ఎందుకంటే అమ్మవారు కూడా ఉంది కదా, అందుకని చెప్పి శుక్రవారం అట్లా సోమ శుక్రవారం నిర్వహిస్తారు. మళ్ళా మంగళవారం వచ్చేసి పక్కనే ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లికి అభిషేకము, సాయంకాలం అమ్మవారికి దేవి ఖడ్గమాల పారాయణము, నక్షత్ర హారతులు ఇస్తారు. సోమవారం కూడా సాయంత్రం రుద్రపారాయణం ఉంటుంది ప్రదోష సమయంలో 6:30కి, తర్వాత నక్షత్ర హారతులు. మళ్ళాగా ఈ 2 రోజులైన తర్వాత మళ్ళీ తిరిగి శుక్రవారం నాడు ఉదయం అభిషేకాలు, సాయంకాలం లలితా సహస్రనామ కుంకుమార్చన, ఆ కుంకుమార్చన అయిన తర్వాత మళ్ళీ నక్షత్ర హారతులు, తర్వాత ఆదివారం నాడు అక్కడ ఉన్నటువంటి పెద్దమ్మ తల్లికి పుష్పార్చన, సాయంకాలం మళ్ళీ 6:30కి నక్షత్ర హారతులు. ఈ విధంగా అమావాస్య పౌర్ణమికి సాయంకాలం 6:30కి విశేష రుద్ర హోమాలు, మృత్యుంజయ, లక్ష్మీ గణపతి హోమాలు. ప్రతి ఒక్క కార్యక్రమము ప్రదోష సమయంలో ఉంటాయి అన్నమాట. అంటే సరిగ్గా 6:30కు ప్రారంభమవుతాయి, 7:30 వరకు కొనసాగుతాయి. 7:30కు హారతులు ఇవ్వడం జరుగుతుంది. ఏ పండగకైనా అమావాస్య పౌర్ణమి విశేష రోజులలో ప్రతి రోజులలో కూడా ఈ విధంగా పూజలు జరుగుతాయి. ముఖ్యంగా ఏ పూజా కార్యక్రమం జరిగినప్పుడు కూడా ఇలాంటి టికెట్స్ అనేవి అయితే ఉండవు. ఈ డబ్బులు ఇంత కట్టాలి, ఇన్ని టికెట్స్ కట్టాలి, మేము చెయ్యొచ్చా లేదా అనేటువంటి సంకోచం లేకుండా ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఒకే రకంగా ఇక్కడ అభిషేకాలు కానీ, అర్చనలు కానివ్వండి, కుంకుమార్చనలు కానీ, హోమాల్లో దేంట్లోనైనా కూడా నిస్సంకోచంగా ఎవరైనా కూడా పాల్గొనవచ్చు. అది కూడా అమ్మవారి ఆదేశం అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఎక్కడ డబ్బులు తీసుకోకూడదు, కేవలం మీ సొంత ఖర్చుతోటే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాలని చెప్పి చైర్మన్ గారికి అమ్మవారు ఆదేశించిందట. అందుకే అట్లాగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చిన్న గోశాల కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఆవులు అనేవి ఇక్కడే ఉంటాయి గోశాలలో. అవును, ఆవులు కూడా ఇక్కడ ప్రత్యేకమైన గోవు కూడా ఇక్కడ కనిపిస్తుంది. అవును, అదే ఈ గోవులు ఆ ఆవులకు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు ఇక్కడే ఉంటాయి గోశాలలో. వాటికి కూడా విశేష పూజలు సోమ శుక్రవారాల వాటికి కూడా పూజలు నిర్వహిస్తారు. వాటిని సరిగ్గా చూసుకోవడం ప్రతి ఒక్క విషయం కూడా చైర్మన్ వాళ్ళు శ్రద్ధగా చూసుకుంటారు. అక్కడ ఇంకా విశేషంగా అమ్మవారు అయ్యవారు విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి త్రిశూలంతో. అక్కడ కళ్యాణ మహోత్సవాలు ఏమైనా జరుగుతాయి? ఏ కార్యక్రమం అక్కడ నిర్వహిస్తారు. నవరాత్రులు, దుర్గా నవరాత్రులు కానీ, లేకపోతే ఇప్పుడు వచ్చే శివరాత్రి ఉత్సవాలు, అమ్మవారి కళ్యాణం అప్పుడు ప్రతి కూడా అక్కడ జరుగుతాయి. కళ్యాణాలన్నీ అక్కడ జరుగుతాయి అన్నట్టు. కళ్యాణ మండపం. చాలా థ్యాంక్స్ అండి మీకు ఆలయ విశిష్టత గురించి చెప్పినందుకు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఓం శివశక్తి.